సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, ఉలగనాయకన్ కమల్ హాసన్ నిర్మాతగా ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటనలో సినీ ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇద్దరు దిగ్గజాలు దశాబ్దాల తర్వాత ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం భారతీయ సినిమాలోని చారిత్రాత్మక ఘట్టం. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను తొలుత సుందర్ సీకే అప్పగించారు. అయితే అనూహ్యంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగడం, ఆ స్థానంలోకి మరో దర్శకుడు రావడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. తాజాగా సినిమా నుండి ఎందుకు తప్పుకున్నాననే విషయాన్ని సుందర్ స్వయంగా వెల్లడించి ఆశ్చర్యానికి గురిచేశారు. రజనీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన అరుణాచలం వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు సుందర్ సి. రజనీ బాడీ లాంగ్వేజ్, ఆయన మాస్ ఇమేజ్ను ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన దర్శకుడిగా సుందర్కి పేరుంది. అలాంటి అనుభవం ఉన్న దర్శకుడు రజనీ కమల్ వంటి భారీ కాంబినేషన్ డీల్ చేసే అవకాశం వస్తే వదులుకోవడం నిజంగా ఊహించని పరిణామం. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, అంతటి ఒత్తిడిని తట్టుకోవడం నా వల్ల సాధ్యం కాదు అని సుందర్ వెల్లడించడం చర్చకు దారితీస్తోంది. ఒక స్టార్ డైరెక్టర్ తన పరిమితులను ఇంత బహిరంగంగా అంగీకరించడం సినీ వర్గాల్లో అరుదుగా జరుగుతోంది. సుందర్ సి నిర్ణయం వెనుక లోతైన విశ్లేషణ కనిపిస్తోంది. రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ లాంటి మేధావి నిర్మాతగా ఉన్నప్పుడు ఆ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ప్రతి సన్నివేశం, డైలాగ్ విషయంలో ఇద్దరు అగ్రనటుల అభిమానులను సంతృప్తిపరచడం కత్తి మీద సాము లాంటిదే. సుందర్ సి వినోదాత్మక చిత్రాలను వేగంగా, ఒత్తిడి లేకుండా తీయడానికి ఇష్టపడతారు. కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలో అడుగడుగున ఎదురయ్యే సవాళ్లు, ఆ ఇద్దరు లెజెండ్స్ ఇమేజ్ను బ్యాలెన్స్ చేయడంలో ఉండే క్లిష్టత తన పనితీరుపై ప్రభావం చూపుతుందని సుందర్ ముందే గ్రహించినట్లు కనిపిస్తోంది. ఒక దర్శకుడికి అవకాశం రావడం కంటే ఆ అవకాశానికి తాను న్యాయం చేయగలనా లేదా అని ఆలోచించడం చాలా ముఖ్యం. అరుణాచలం తీసిన సమయంలో ఉన్న పరిస్థితులు వేరు, ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్ వేరు. ఇప్పుడు చిన్న పొరపాటు జరిగినా సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు దర్శకుడి కెరీర్ని దెబ్బతీస్తాయి. రజనీకాంత్ కమర్షియల్ యాంగిల్, కమల్ హాసన్ టెక్నికల్ స్టాండర్డ్స్, ఈ రెండింటిని ఏకకాలంలో మేనేజ్ చేయడం అంటే విపరీతమైన మానసిక ఒత్తిడితో కూడుకున్న పని. అందుకే ఆ ఒత్తిడికిలోనే తప్పుడు సినిమా తీయడం కంటే గౌరవంగా తప్పుకోవడమే ఉత్తమమని సుందర్ భావించి ఉండొచ్చు. సుందర్ ఇలా వైదొలగడం వృత్తిపరమైన నిజాయితీకి నిదర్శనమని కొందరు ప్రశంసిస్తున్నారు. అగ్రదర్శకులు కూడా ఒక్కోసారి భారీ అంచనాల మధ్య తడబడుతుంటారు. రజనీ కమల్ కాంబినేషన్ అంటే అది కేవలం ఒక సినిమా కాదు, అదొక బాధ్యత. ఆ బాధ్యతను మోయలేనని ముందే చెప్పడం వల్ల ప్రాజెక్ట్ దెబ్బతినకుండా ఉంటుంది. కంఫర్ట్ జోన్లో ఉంటూ ప్రేక్షకులకు నచ్చే సినిమాలు అందించడమే సుందర్కు ఇష్టమని చెప్పారు. చివరిగా రజనీ కమల్ ప్రాజెక్ట్ నుండి సుందర్ సి తప్పుకోవడం అనేది ఓ సాహసోపేతమైన నిర్ణయం. ఇమేజ్ కోసం పాకులాడకుండా మానసిక ప్రశాంతతకు, సినిమా శ్రేయస్సుకు సుందర్ ప్రాధాన్యత ఇచ్చారు. ఏదేమైనా సుందర్ సి వెల్లడించిన కారణం దర్శకులకు ఓ కొత్త పాఠం లాంటిది. అగ్ర హీరోల ప్రాజెక్ట్ అనగానే ఎగిరి గంతేయడం కాదు, దాని వెనుక ఉండే ఒత్తిడిని భరించే సత్తా ఉందో లేదో సరిచూసుకోవాలని సుందర్ ఎగ్జిట్ అనేది ఓ సూచిక లాంటిది.